ఈ 120 సార్లు దాదాపు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటావు జైలుకి? ఒక 20-30 సార్లు పోయింది సార్. మరి బెయిల్ వేసినప్పుడు ఆ బెయిల్ డబ్బులు ఎవరు కడుతుంటారు? నేను బెయిల్ తీసుకోరు, కేసులు అయిపోయాక రావాలి. జైల్లో ఉన్నప్పుడు ములాఖాతులో అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారా? అప్పుడప్పుడు వస్తుంటారు సార్. నేను జైలు నన్ను తెలిసినాక వస్తారు, నెలకోసారో 2 నెలలకోసారి వచ్చి చూసిపోతుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు బాధ ఆలోచన లేకుండా సార్. జైలు ఉంటే జైలు జీతం వేరే ఉంటుంది సార్. గంజా ఎవరి దగ్గర ఉన్నది, బీడి కట్టలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర కొట్టి గుంజుకోవాలి, ఏడ తాగాలి, ఇవాళ ఏం కూర వస్తుంది, కూర ఎట్లుంది, ఇవాళ సోమవారం పప్పు వచ్చింది, ఇవాళ శనగపప్పు వచ్చింది, రేపు పెసరపప్పు వస్తుంది, అవే ఆలోచనలు ఉంటాయి. కేసు ఎంతవరకు వచ్చింది, ఈ కోర్టులో ఈ డేట్ ఎప్పుడు ఉన్నది, ఆ కోర్టు డేట్ ఎప్పుడు ఉంది, అవే సరిపోతాయి సార్. ఈ ఇంటి వాళ్ళ గురించి ఆలోచించి నేను మారాలి అవన్నీ. మరి ఇంత కరడు కట్టిన బాల్యంగుకి మారడానికి కారణం ఎవరు? బీనా మేడం సార్. బీనా మేడం అని చెప్పి. ఎవరు ఆమె? ఇక నాకు కొత్తగా నా జీవితాన్ని ప్రసరించింది ఆమెనే సార్, బీనా మేడం అని చెప్పేసి. నేను ఉన్నత క్లాస్ సైకలాజికల్ క్లాస్లో నేను జాయిన్ అయినా సార్. నేను ఎక్కడ? ఇక్కడ జైల్లోనే. ఏ జైలు? ఫస్ట్ నేను వరంగల్ జైల్లో చేసిన, తర్వాత ఆడ అంత ఎఫెక్ట్ వల్లే నేను తర్వాత చెర్లపల్లికి వచ్చిన. చెర్లపల్లి జైల్లో మళ్ళీ మేడం చూసి నువ్వు మళ్ళీ వచ్చినవి ఏంటంటే ఇట్లా పరిస్థితి మేడం, నేను చేయలేదు. కానీ లాస్ట్ టైం నేను అఫెన్స్ చేయలేదు సార్, చేయకముందుకే పెట్టినా మీ కేసు. ఇక నేను మేడం చెప్పిన, మళ్ళీ మేడం నాకు 3 నెలలు ఆమె దగ్గరనే పెట్టుకుంది, రోజు కౌన్సిలింగ్ చేసింది. ఇక నువ్వు పోయే రైట్ ఇది కాదు అని చెప్పి మంచిగా కూర్చున్నట్టు చెప్పింది. నేను లాస్ట్ టైం నేను కరీంనగర్ జైలు ఉన్నా సార్. నేను అంటే ఒక 3 సంవత్సరాల కింద మాట ఇది. కరీంనగర్ జైలు ఉన్నప్పుడు లోపల ఫోన్ యూజ్ చేశాను నేను. లోపల ఫోన్ యూజ్ చేసుకుంటా ఉన్నా. ఒక గ్యాంగే మెయింటైన్ చేసాం సార్ మేము లోపల. ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసేట్లా జైలు సబ్ జైలు, అది డిస్ట్రిక్ట్ జైలు. అది స్టాఫ్ ఒక 30 మంది ఉంటారు. ఇక అందరికి మనం అంటే భయం, ఇక ఏమో వీళ్ళతో పెట్టుకునేందుకు అని చెప్పి శివకుమార్ గౌడ్ సార్ అని చెప్పి డిఎస్. ఆ సార్ ఏం చేసిండు, వీళ్ళు పాత అబ్యూచువల్ అఫెండర్స్ని అప్పుడు డీజీ సార్ చెప్పిండు అన్నట్టు, పాత అబ్యూచువల్ అఫెండర్స్ అందరిని ఒక దగ్గర పెట్టాలి, పబ్లిక్లో కలపొద్దు, కలిస్తే వాళ్ళు ఏడిపోతారు అని చెప్పి డీజీ సార్ ఒక మాట చెప్తే మమ్మల్ని అందరినీ ఒక బ్యాగ్లో వేసిన అన్నట్టు. మాకు ఇంకా ఫ్రీడమ్ అయిపోయింది మాకు. అమ్మ ఏం డిస్టర్బెన్స్ ఉండేది మాకి ఫుల్ గంజాయి తాగుడు అంత ఎంజాయ్ చేసుడు. అట్లా చేసినప్పుడు ఇక నేను ఆ గంజాయి మధ్యలో జవాన్ సార్లు ఎవ్వరిని రెస్పెక్ట్ ఇచ్చేది కాదు, ఎట్లా పడితే అది తిట్టేది, ఇలగొట్టేది. వాళ్ళందరూ పగబెట్టుకున్నా మీద, వీడు ఎప్పుడైనా దొరకకపోతారా అని. శివకుమార్ గౌడ్ సార్ ఏం చేసిండు, నేను ఎవరినైతే చూసుకొని రెచ్చిపోతానో వాడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసిండు. చంద్ అని చెప్పి ఒకడు ఉంటాడు నా ఫ్రెండు, వాడు రౌడ్ షీటర్, రాడు గోదావరిఖన్లా, వాడు మర్డర్ కేసులు ఉన్నాడు. వాడు నేను బాగా జాన్ క్లోజ్ అన్నట్టు. ఆడిని వరంగల్ ట్రాన్స్ఫర్ చేసేసినాక ఏజీ గ్రౌండ్లో ఆడిని పంపినాక మేము ఎప్పుడు వస్తామా అని చూస్తే ఒకరోజు ఫుల్ అల్చల్ చేసేసినాం. మేమున్న 9 మంది అందరు చేతులు కోసుకుర్రు, ట్యూబ్లైట్ వలగొట్టి అంగమంగం వేస్తే మా మీద నైట్ లాఠీ చార్జ్ చేసిర్రు. ఒక 30 మంది పొట్టు కొట్టిరు సార్. కొట్టి నేను అన్న సార్ నేను ఈ జైల్లో నా వరంగల్ పంపురు అంటే వరంగల్ అన్ని ఏజీ గ్రౌండ్లో పంపారు. ఏజీ గ్రౌండ్లో పంపినాక ఏజీ గ్రౌండ్లో ఇప్పుడు వరంగల్ అంటే తెలంగాణ స్టేట్లో పనిష్మెంట్ జైలు ఇచ్చేది హై సెక్యూరిటీ బ్యారక్ అంటే అది వేరే నరకం. అది జైల్లో నరకం అది. అందులో మమ్మల్ని వేసిర్రు. కానీ అలాగే ఇలా ఫ్రీడమ్ ఉంటుండే మాకు. మేము వరంగల్ జైలు 2 ఎస్కేప్ అయ్యారు, మేము ఉన్నాము ఎట్లా. అప్పటి నుంచి సంపత్ సార్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ తీసుకున్నాక మమ్మల్ని 24 hours లాకప్ చేసేసి సార్. అప్పుడు జైలు కనబడ్డది మాకు. అన్నం లోపలికే రావాలి, తాళం తీసుడు లేదు, ఏదో నరకం సార్. అది మాకు ఒక ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఒక రకంగా టార్చర్ చూపించారు మాకు. 16 నెలలు ఉన్నా సార్ నేను సింగిల్ లాకప్, 24 hours లాకప్. అప్పుడు ఆలోచిస్తే ఎవ్వరు గుర్తుకొస్తారు, ఇంటి వాళ్ళు గుర్తుకొస్తారు. అప్పుడు నాకు ఇంటి అమ్మాయి ఏందిరా బాయ్ బతుకు, ఇంటిగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన తట్టింది. మస్తు ఆలోచన సార్. ఇప్పుడు జైలుకు ప్రతి ఒడు వస్తాడు సార్, ఒక కేసులో వస్తారు, మామూలుగా చిన్న కేసు ఇవ్వడం సార్, లవ్ కేసులో కానీ దొంగతనం కేసులు ఎక్కువ పెట్టుకోండి సార్. వచ్చిర్రు అనుకో నేను బయటికి పోవాలని ఆలోచిస్తారు. మళ్ళీ రాకుండా ఏం చేయాలని కూడా ఆలోచించాడు సార్. ఆడనే పోతుంది. జైలు ఉన్న చేపమ్మకుంటే ఫస్ట్ బయట పడాలి, ఏముండదు ఆడ. బయటికి పోయినా ముచ్చారు, తర్వాత ఏమైనా ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు ఫస్ట్ బయటికి పోవాలి, అదొక్కటే ఆలోచన ఉంటుంది. నాకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, బెయిల్ చీట్ వస్తే కథం, నా పేరు వచ్చిందా అని అడుగుతారు. కానీ ఆలోచన ఉన్నది. మళ్ళీ బయట పోయినాక మళ్ళీ అదే దోస్తులు తాగదాం రారా అంటే పోవాలి, తాగాలి, తాగిన మాత్రం ఏదో చేయాలి. మీరు చూస్తున్నారు i Dream న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch